హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనే ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో సండే 6 PM కి వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి సబ్జెక్ట్ కంటెంట్, మెథడ్, పిఐఈ, సైకాలజీ, కరెంట్ అఫైర్స్, జీకే ప్రతి ఒక్కటి చెప్పడం కోసమని ఈ ఛానల్ ని క్రియేట్ చేసాం. గత 3-4 ఇయర్స్ గా ఈ ఛానల్ ని రన్ చేస్తున్నాం. ఫ్రీగానే క్లాసెస్ చెప్తున్నాం. అండ్ ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్ లో ఫ్రీగానే ప్రాక్టీస్ టెస్ట్ కూడా పెడుతున్నాం. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన ఛానల్ అన్నమాట. మీరు చూస్తున్న వీడియో సర్కిల్లో డిపి మీద క్లిక్ చేస్తే ఇలా ఛానల్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ హోమ్, వీడియో, షార్ట్స్, కోర్సెస్, ప్లేలిస్ట్ అని ఉంటది. సో మీరు ఇది ఇలా పక్కకు జరిగితే ప్లేలిస్ట్ వస్తుంది. ప్లేలిస్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు. ప్రతిదీ కూడా నేను సపరేట్ గా అంటే క్లాస్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ అన్ని కూడా కంటెంట్ వైజ్, మెథడ్ వైజ్ పెట్టేసి ఉన్నాను. సో మీరు చూడొచ్చు ప్రతి ఒక్కటి కూడా. సో ఇక్కడ ఇంగ్లీష్ 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వైజ్ ఇది కంటెంట్ అన్నమాట. మ్యాథ్స్ క్లాస్ వైజ్ పెట్టాను, మ్యాథ్స్ మళ్ళీ టాపిక్ వైజ్ కూడా పెట్టాను. ఇది పిఐఈ క్లాస్, ఇది జీకేకి సంబంధించి, ఇది ట్రై మెథడాలజీ, తెలుగు మెథడాలజీ. ఇక్కడ మనకి ఇంగ్లీష్ మెథడాలజీ వచ్చింది అనమాట. ఈ ఇంగ్లీష్ మెథడాలజీలో నేను మాక్సిమం 7 to 8 చాప్టర్స్ చెప్పేశాను. ఆ చాప్టర్స్ లో ఇది ఫస్ట్ చాప్టర్ అనమాట, ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనేది. ఇక్కడ 1, 2, 3 ఈ మూడు వీడియోలు చూస్తే మీకు ఫస్ట్ చాప్టర్ అనేది మంచిగా అవగాహన అవుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే ఫస్ట్ చాప్టర్ లోని ప్రాక్టీస్ బిట్స్ అన్నమాట. ఓకేనా, అర్థమైంది కదా. ఇది ఆల్రెడీ చెప్పేసాను, లెసన్ చూసారు, ప్రాక్టీస్ టెస్ట్లు కూడా రాసేసారు కాబట్టి నేను మళ్ళీ చెప్పట్లేదు అన్నమాట. ఓకేనా, సో ఇది విషయం. ఇప్పుడైతే మనం ప్రాక్టీస్ బిట్స్ చూసేద్దాము. మీకైతే ఎలా చూడాలి ప్లేలిస్ట్ లో అనేది అర్థమైంది కదా. సో నేను లాంగ్వేజ్ స్కిల్స్ చెప్పేశాను, టీచింగ్ ఆఫ్ వొకాబులరీ స్ట్రక్చర్స్ చెప్పేశాను. తర్వాత లాంగ్వేజ్ స్కిల్స్ ఒకేసారి చెప్పలేదు, ఒక్కోసారి తీసుకొని చెప్పాను. అలాగే ఇంగ్లీష్ మెథడాలజీలో ప్రీవియస్ టెట్ డిఎస్సి బిట్స్ అని చెప్పాను అనమాట, ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఎలా వచ్చాయనేది. అలాగే ఫోనెటిక్స్ గురించి చెప్పాను, తర్వాత ఎవాల్యుయేషన్ గురించి చెప్పాను. సో ఇలా మనకి టిఎల్ఎం కోసం చెప్పాను, అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్ చెప్పాను. సో మనకి ఇలాగా చాలా వరకు ఇంగ్లీష్ మెథడాలజీని కంప్లీట్ చేశాను అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ. ఓకేనా, ఇది లిటరేచర్కి సంబంధించి ఆటోబయోగ్రఫీ, స్టోరీ రైటింగ్, ప్రీసిస్ రైటింగ్, నోట్ మేకింగ్, నోట్ టేకింగ్, ఎస్సే రైటింగ్ ఇవన్నీ కూడా చెప్పాను అనమాట. ఓకేనా, అర్థమైంది కదా ఎలా చూడాలి అనేది. సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ సైకాలజీ వీడియోస్, గ్రామర్ మళ్ళీ టాపిక్ వైజ్ చెప్పినవి కూడా ఇక్కడ ఉన్నాయి. అంటే క్లాస్ వైజ్ 3rd to 8th అనేది అది సపరేట్ ప్లేలిస్ట్. ఇది టాపిక్ వైజ్ అనమాట. అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్, క్వశ్చన్ ట్యాగ్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇదంతా మళ్ళీ సపరేట్ అనమాట. సో ఇవన్నీ కూడా ప్లేలిస్ట్లు. ఓకేనా, ఇలా చూడండి. ఓకే, థ్యాంక్ యూ. అలాగే మనం కరెంట్ అఫైర్ కోసమని సెకండ్ ఛానల్ కూడా సపరేట్ గా ఉంచాము, అది వాహినిస్ డిఎస్సి వరల్డ్. అందులో మనకి కరెంట్ అఫైర్ అనేది ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ వీడియో వచ్చేస్తుంది అనమాట. ఇది విషయం. ప్రతి సబ్జెక్ట్ కి కావచ్చు. లాస్ట్ టైం డిఎస్సిలో ఈ తెలుగు అకాడమీ నుంచి బిట్స్ వచ్చాయని అన్నారు కాబట్టి అందులో ప్రాక్టీస్ బిట్స్ ని కూడా ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను అనమాట. ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేవి మనకి ఫస్ట్ చాప్టర్ లో 60 బిట్స్ ఇచ్చారు. ఈ రోజు నేను మీకు 19 to 20 బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే చెయ్యండి అంటే మిగతా కూడా తర్వాత క్లాస్ లో చెప్పేస్తాను అనమాట. ఇది విషయం. ఓకేనా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూజెస్ స్ట్రెస్ ఇన్ ద ఫాలోయింగ్ వే. మనకి ఏదైతే ఈ బిట్స్ చెప్పుకునే ముందు ఒక చిన్న విషయం చెప్పుకోవాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది బేసిక్ గా స్ట్రెస్ మీద ఆధారపడి ఉంటది అనమాట. అంటే మనం తెలుగు కావచ్చు, వేరే లాంగ్వేజెస్ ఎలా ఉంటాయంటే ప్రతి అక్షరానికి కూడా ఈక్వల్ టైం ఉంటది. కానీ ఇంగ్లీష్ లో ఏంటంటే స్ట్రెస్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఆ వర్డ్ లో ఎక్కడ స్ట్రెస్ ఇస్తున్నాం, ఆ సెంటెన్స్ లో ఎన్ని స్ట్రెస్ ఇచ్చిన పదాలు ఉన్నాయి అనే దాన్ని బట్టి ఆ సమయం అనేది ఆధారపడి ఉంటది అనమాట. కాబట్టి ఇంగ్లీష్ ని స్ట్రెస్ టైమర్ రిథమ్ అని అంటారు. ఇదైతే క్లారిటీ ఉంటే మిగతావన్నీ వచ్చేస్తాయి. ఓకేనా, ఇంగ్లీష్ కి స్ట్రెస్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారని అడుగుతున్నారు.
సో అట్ ద వర్డ్ లెవెల్ అండ్ అట్ ద సెంటెన్స్ లెవెల్, పదములోను వాక్యంలోను రెండింటిలో కూడా స్ట్రెస్ ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ఇంగ్లీష్ అండ్ మెనీ ఇండియన్ లాంగ్వేజెస్. ఇప్పుడే చెప్పాను కదా, ఇంగ్లీష్ అనేది స్ట్రెస్ టైమ్డ్ రిథమ్ అండి. మోస్ట్ ఇండియన్ లాంగ్వేజెస్ వచ్చేసి సిలబల్ టైమ్డ్ రిథమ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ద టైమ్ టేకెన్ టు రీడ్ సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్ డిపెండ్స్. ఇంగ్లీషు మనం ఒక సెంటెన్స్ ని రీడ్ చేసేటప్పుడు అది చదవడానికి పట్టే సమయం దేని మీద ఆధారపడి ఉంటుంది అని అడిగారు. ఆన్ ద నెంబర్ ఆఫ్ స్ట్రెస్డ్ సిలబల్స్ అనమాట. ఓకేనా. ద టైమ్ టేకెన్ టు రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఈజ్ అని మనకి 2 సెంటెన్స్లు ఇచ్చారండి. ఆ 2 సెంటెన్స్లు ఒకసారి చదువుదాము. ఐ రీడ్ ఎ గుడ్ ఇంగ్లీష్ బుక్. టేక్ మై డాగ్ ఫర్ ఏ వాక్ ఇన్ ద పార్క్. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. అందులో ఏంటంటే ఇక్కడ మనకి పదాలు లెటర్స్ ఎక్కువ ఉండొచ్చు, కానీ 2 సెంటెన్స్ల్లో కూడా మనం చూసుకోవాల్సింది ఏంటి, ఇంగ్లీష్ అనగానే చూసుకోవాల్సింది స్ట్రెస్ కదా. ఇక్కడ వాడు ఏమన్నాడు, ద టైమ్ టేకెన్ టు రీడ్ సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్ డిపెండ్స్ స్ట్రెస్డ్ సిలబల్. కాబట్టి ఈ సెంటెన్స్ లో కూడా 4 స్ట్రెస్డ్ సిలబల్స్ ఉన్నాయి, అలాగే ఈ సెంటెన్స్ లో కూడా 4 ఉన్నాయి. కాబట్టి ద సేమ్ యాజ్ బోత్ సెంటెన్సెస్ హ్యావ్ 4 స్ట్రెస్డ్ సిలబల్ ఇన్ దెమ్. ఓకేనా. టైం అనేది రెండింటికి కూడా సేమ్ గానే ఉంటుంది, ఎందుకంటే 2 సెంటెన్స్ లో కూడా 4 స్ట్రెస్డ్ సిలబల్ ని కలిగి ఉన్నాయి కాబట్టి. ఓకేనా. సో ఇలా కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ హూస్ అవుట్లుక్ ఈస్ ఏ క్లాస్ ఆఫ్ పర్సన్స్, ఇండియన్స్ ఇన్ బ్లడ్ అండ్ కలర్ బట్ ఇంగ్లీష్ ఇన్ టేస్ట్, ఇన్ ఒపీనియన్, ఇన్ మోరల్స్ అండ్ ఇంటలెక్ట్ అని ఎవరన్నారు అంటే లార్డ్ మెకాలే అన్నారు. అంటే వాళ్ళు రంగు రక్తంలో భారతీయులై ఉండి ఇంగ్లీష్ మీద టేస్ట్ ఉండాలి అని చెప్పి అన్నారు కదా. సో అది లార్డ్ మెకాలే అన్నమాట. LAD, which is an inborn trait of human beings proposed by psycholinguistics, is LAD అంటే language acquisition device. Okay. Next, linguistically modern English differs from the middle English in what is labeled as great vowel shift అంటారు కదా. గ్రేట్ ఓవెల్ షిఫ్ట్ అన్నమాట. మోడర్న్ ఇంగ్లీష్ అనేది మిడిల్ ఇంగ్లీష్ నుంచి ఎలా వేరు చేయబడింది, ఎలా వ్యత్యాసం పొందింది అంటే గ్రేట్ ఓవెల్ షిఫ్ట్ అన్నమాట. అంటే ఆ మారిన విధానాన్ని గ్రేట్ ఓవెల్ షిఫ్ట్ అంటారు. అంటే మనకి నాలుక పైకి ముందుకు ఉంచి పలకడం, వెనక నుంచి పలకడం అనేది ఉంటది అనమాట. అది నేను ఆల్రెడీ క్లాస్ లో డిస్కస్ చేశాను. సో దాన్ని గ్రేట్ ఓవెల్ షిఫ్ట్ అంటారంట. అంటే మోడర్న్ ఇంగ్లీష్ లో ఎలా పదాలు పలికారు, మిడిల్ ఇంగ్లీష్ లో ఎలా పలికారు అనేది కూడా క్లాస్ లో చెప్తాను. ఓకే. ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాక్ట్స్ యాజ్ లింగ్వా ఫ్రాంకా. దట్ మీన్స్ మనకి లింగ్వా ఫ్రాంకా అన్నా, బ్రిడ్జ్ లాంగ్వేజ్ అన్నా, లేదా లింక్డ్ లాంగ్వేజ్ అన్నా కూడా ఇంగ్లీష్ వస్తుంది అనమాట. అంటే ఇంగ్లీష్ లింక్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అనమాట. దీని అర్థం ఏంటంటే లింగ్వా ఫ్రాంకా అంటే ఇప్పుడు నాది తెలుగు, మీది ఒరియా, వేరే వాళ్ళది తమిళ్, కానీ మనందరం కూడా కమ్యూనికేషన్ చేసుకోగలం. ఎలా అంటే ఇంగ్లీష్ ద్వారా కమ్యూనికేషన్ చేసుకోగలం. కాబట్టి ఇంగ్లీష్ లింక్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అని అంటారనమాట. అలాగే ఇంగ్లీష్ అనేది ఏంటంటే అన్ని భాషలను కూడా తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది, అన్ని భాషల్ని కూడా తనలో కలిపేసుకుంటది అనమాట. అది విషయం. ఇప్పుడు మనం తెలుగు మాట్లాడుతున్నాము అంటే తెలుగులో చాలా వరకు ఇంగ్లీష్ పదాలే తెలుగులాగా కలిసిపోయి మాట్లాడేస్తూ ఉంటాము. అంటే తెలుగుని ఇంగ్లీష్ కలిపేసుకుంటది, అన్నిటిని కూడా కలిపేసుకుంటది అనమాట. ఇంగ్లీష్ అన్ని పదాలని కూడా తనలో చేర్చేసుకుంటది. ఇంగ్లీష్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ సోషలైజేషన్. సాంఘికీకరణకి మనం అందరం మాట్లాడుకుంటున్నాం, కమ్యూనికేట్ చేసుకుంటున్నాం అంటే ఇంగ్లీష్ ఉపయోగపడుతుంది. సివిలైజేషన్, నాగరికతకి, మోడర్నైజేషన్, ఆధునికీకరణకి కూడా ఇంగ్లీష్ అనేది మనకి బాగా దోహదపడుతుంది. నెక్స్ట్, ద ఫీచర్ ఆఫ్ లాంగ్వేజ్ విచ్ వీ కెన్ టాక్ అబౌట్ ఏ పర్సన్ ఆర్ ఏ థింగ్ అట్ ఏ డిస్టెన్స్ ఆర్ నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. మన ఎదురుగా లేని దాని గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాము అంటే దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటారు. అది భాషకున్న ఒక లక్షణం అనమాట. ఇప్పుడు భాషలో ఏంటంటే ఎప్పుడో జరిగిన చరిత్ర గురించి కూడా ఇప్పుడు మాట్లాడుకోగలుగుతున్నాం, మన చైల్డ్హుడ్ గురించి కూడా ఇప్పుడు మాట్లాడుకోగలుగుతున్నాం. అంటే భాషకి డిస్ప్లేస్మెంట్ ఉందన్నమాట. అంటే ఇక్కడ లేని దాని గురించి కూడా మనం మాట్లాడగలుగుతున్నాం. దట్ ఈస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. ఓకే. The statement she is watering the plants changes into a question, is she watering the plants? This can be understood by which of the following language feature అని అడిగాడు. సో ఇది స్టేట్మెంట్ లా ఉండేటప్పుడు ఇలా ఉంది, అలాగే ప్రశ్న అడిగేటప్పుడు మళ్ళీ దాని విధానం అనేది మారిపోయింది. ఇలా మారిపోవడానికి
ఏంటి లాంగ్వేజ్ యొక్క లక్షణం ఏంటి అంటే, లాంగ్వేజ్ అనేది ఒక సిస్టమేటిక్ గా ఉంటది అనమాట. అంటే దానికి ఒక ఆర్డర్ ఉంటది. సెంటెన్స్ అంటే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అనేలాగా ఉండాలి. క్వశ్చన్ లాగా అడిగేటప్పుడు ముందు ఈజ్ ఇలాంటివన్నీ రావాలి. ఇవన్నీ కూడా ఏంటి, లాంగ్వేజ్ అనేది ఒక సిస్టమేటిక్ అన్నమాట. అది లాంగ్వేజ్ యొక్క ఫీచర్. నెక్స్ట్, ద ఆబ్జెక్ట్ చైర్ ఈస్ కాల్డ్ విత్ డిఫరెంట్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్. దిస్ ఫీచర్ ఆఫ్ లాంగ్వేజ్ ఈజ్ నౌన్ యాజ్. అంటే ఇప్పుడు చైర్ ని చైర్ అని పిలవడానికి ప్రత్యేకించి ఏమీ లేదన్నమాట. అంటే చైర్ అని పిలవడానికి ఆ వస్తువుకి ఈ పదానికి మధ్యన సంబంధం ఏమీ లేదు. దాన్ని ఫస్ట్ నుంచి అలా పిలుస్తున్నారు, అలా పిలిచేస్తున్నాం అంతే. అంతేగాని పదానికి వస్తువుకి మధ్య సంబంధం లేదు. అది లాంగ్వేజ్ యొక్క ఏ ఫీచర్ అంటే ఆర్బిటరీనెస్ అంటారు. అంటే ఇప్పుడు పిల్లిని పిల్లి అని ఎందుకు అంటున్నాము అంటే, ఫస్ట్ నుంచి దాన్ని పిల్లి అని పిలిచాం కాబట్టి. ఒకవేళ పిల్లి కాకుండా ఫస్ట్ నుంచి కుక్కే అని పిలిస్తే దాన్ని కూడా మనం ఇప్పుడు కుక్క అని పిలిచేవాళ్ళం. అంటే పిలుస్తున్న పదానికి ఆ వస్తువుకి మధ్య ఎటువంటి సంబంధం లేదనమాట. అది ఆర్బిటరీనెస్. నెక్స్ట్, ద గ్రేట్ ఎపిక్స్ ఫెయిరీ టేల్స్ through which human imagination is involved in the ability to express abstract thought exhibit the dash feature of language. అంటే ఇమాజిన్ చేసుకొని కల్పితాలు చెప్పడానికి, కథలు చెప్పడానికి, ఇతిహాసాలు చెప్పడానికి, వీటన్నిటికీ కూడా మనకి ఏం ఉపయోగపడుతుంది అంటే క్రియేటివిటీ అన్నమాట, సృజనాత్మకత. ఇది కూడా లాంగ్వేజ్ యొక్క ఒక ఫీచర్. నెక్స్ట్, ద ఆర్ట్ ఆఫ్ టెల్లింగ్ లైస్ విచ్ ఈస్ యూనిక్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ నౌన్ యాజ్ ప్రివేరికేషన్. అబద్ధాలు చెప్పే నైపుణ్యం అని అంటారు అన్నమాట, ప్రివేరికేషన్. ఓకే. నెక్స్ట్, sitting in our drawing room we can talk about the happenings in a far off place. We can talk about our childhood memories, share our future plans, the things, incidents which are removed in time. This phenomenon can be explained by the feature. ఇప్పుడే చెప్పాను కదా, డిస్ప్లేస్మెంట్. మన దగ్గర లేని దాని గురించి, మన ఎదురుగా లేని వాటి గురించి మాట్లాడడాన్ని చైల్డ్హుడ్ మెమరీస్ కావచ్చు, ఫ్యూచర్ ప్లాన్స్ కావచ్చు, వీటన్నిటి గురించి మాట్లాడడాన్ని డిస్ప్లేస్మెంట్ అంటారు. The action songs like "This is the house that Jack built," which runs to nearly 20 stanzas, exhibit the language features. అంటే ఇప్పుడు లాంగ్వేజ్ అనేది క్రియేటివ్ గా ఉంటుంది అని చెప్పాం. అంటే ఇమాజిన్ చేస్తూ కల్పిస్తూ చెప్పగలమని. అలాగే ఎక్స్టెండబుల్ అనమాట. అంటే ఇప్పుడు ఇది ఇచ్చి దాన్ని పెంచుతూ రాయండి, ఆ హౌస్ ఎలాంటిది, ఆ హౌస్ లో ఎవరు ఉంటారు, ఏం చేస్తారు, అది ఎలా నిర్మించారు, ఇలా మనం చాలా పెంచేయచ్చు అనమాట. అలా పెంచడాన్ని ఏమంటారు, ఎక్స్టెండబుల్ అంటారు. అంటే లాంగ్వేజ్ అనేది క్రియేటివ్ గా ఉంటుంది, అలాగే దాన్ని పెంచగలం అన్నమాట, ఉన్నదాన్ని పెంచుతూ చెప్పగలం. సో అది ఎక్స్టెండబుల్ అన్నమాట. ఓకే. We use specific set of words or expressions for greeting people, the way people receive guests, the marriage practices, the rituals, the dress code, funeral rites. This language feature is transmits culture అన్నమాట. సాంప్రదాయాల్ని, సంస్కృతిని, నాగరికతని కూడా ఒకరి నుంచి ఇంకొకరికి వెళ్తుంది. ఎలా వెళ్తుంది? లాంగ్వేజ్ ద్వారా వెళ్తుంది. ఓకేనా. ఇప్పుడు ఎవరైనా వస్తే హాయ్ అంటున్నాము, హలో అంటున్నాము. ఒకవేళ ఎవరైనా చనిపోతే అయ్యో సారీ, రెస్ట్ ఇన్ పీస్, ఇలా చెప్తున్నాం. ఇదేంటిది? లాంగ్వేజ్ అనేది ట్రాన్స్మిట్స్ కల్చర్. ఓకే. ద వర్డ్ ఇన్ఫోటైన్మెంట్ అండ్ స్మాగ్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్ ఎ ఫ్యూ ఇయర్స్ ఎగో, but they become part of English language now. This can be attributes as. ఇవి ఇంతకు ముందు లేవంట, ఇప్పుడు వచ్చి చేరిపోయాయి అంట. ఎలా చేరిపోయి, అది ఎలా వచ్చింది ఏంటంటే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ గ్రోస్ బై యాడింగ్ న్యూ వర్డ్స్ డే బై డే. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ప్రతిదాన్ని తెచ్చి కలిపేసుకుంటుందని నేను చెప్పాను కదా ముందే. ఇంగ్లీష్ లాంగ్వేజ్ గ్రోస్ ఎలా పెరుగుతుంది? బై యాడింగ్ న్యూ వర్డ్స్ డే బై డే. ఓకే. నెక్స్ట్, చూస్ ద రైట్ మ్యాచింగ్. అంటే అది అలానే అంతే ఉండిపోయింది అనుకో, అప్పుడు దానికి మనుగడ కష్టం అయిపోద్ది కదా. ఇప్పుడు మనం కూడా ఈ రోజు ఆలోచించేలాగా రేపు కూడా ఉండిపోయామంటే మనం వెనకబడిపోతాం అన్నమాట. సో ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా ఉంటేనే మనం ముందుకెళ్ళగలం. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా అదే చేస్తుంది అన్నమాట. చూస్ ద రైట్ మ్యాచింగ్, ద సిస్టమ్ ఆఫ్ సౌండ్స్ ఫోనాలజీ, ద సిస్టమ్ ఆఫ్ వర్డ్ ఆర్డర్ సింటెక్స్. సౌండ్స్ ని తెలిపేది ఫోనాలజీ అన్నమాట. సో పదాల యొక్క అమరికని, ఆర్డర్ ని తెలిపేది సింటాక్స్. సో ఇదే కరెక్ట్. ఓకేనా. సో ఇప్పుడైతే 19 మీకు చెప్పేశాను. మిగతా ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఇంగ్లీష్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో మీకు ఏది కావాలి అనేది నాకు అర్థమైతేనే దాని త్రూగా నేను వెళ్తాను అనమాట. ఎందుకంటే నేను కష్టపడి చేసేది మళ్ళీ మీరు తీసుకోకపోతే
నాకు అయ్యో ఎందుకు చేశాను అనవసరంగా, ఎక్కువ మందికి ఇది వెళ్ళట్లేదు, వాళ్ళకి నచ్చట్లేదు అనే ఫీలింగ్ తో నేను ఉంటున్నాను అనమాట. సో అందుకని మీకు ఏది కావాలి అనేది నాకు తెలిస్తే దాని మీద నేను ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? అందుకని చెప్పి నేను మీకు ఒక శాంపుల్ గా 19 బిట్స్ చెప్పాను. రిమైనింగ్ 41 బిట్స్ ఉన్నాయి. అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయమంటే నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను. ఇది ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో నా క్లాసెస్ అన్ని చూడండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.